వెల్కమ్ టు నమితా న్యూస్. యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంజునాథ్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. మదనపల్లి పట్టణంలోని మంజునాథ్ కాలనీలో అంగన్వాడీ మల్లీశ్వరి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరంలో సుమారు 200 మంది రోగులకు ఉచిత వైద్యం అందించి మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు వైదేహి హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి వైద్యం 15, క్యాన్సర్ 4 ఉచితంగా వైద్యం చేయిస్తామని సిబ్బంది హామీ ఇవ్వడం జరిగింది. ఎముకల డాక్టర్, గుండె వైద్య నిపుణులు, కంటి వైద్యం, జనరల్ సర్జరీ నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు రాజశేఖర్, సభ్యులు అనిల్ రెడ్డి, భాష, గుండ్ల లక్ష్మీదేవి, సిడిపిఓ సుజాతమ్మ, శాంతమ్మ, అంగన్వాడీ సిబ్బంది మల్లీశ్వరి, ఆయా పుట్ ఆర్గనైజేషన్ లలితమ్మ, మంజునాథ్ కాలనీ ప్రజలు, వైదేహి సిబ్బంది, క్యాంప్ ఇన్ఛార్జి డాక్టర్ లోకేష్, భరణి, సంకేష్, డాక్టర్ విఖ్యాత్, కిరణ్, శ్రేయస్, మురళి, చేతన్, కాజల్ తదితరులు పాల్గొన్నారు. संकेत सर रेफर एंकलाइजिंग स्पॉन्डिलाइटिस అదే టాబ్లెట్ ఏమైందమ్మా? మధ్యలో డాక్టర్ మేడం పక్కలో ఉంటే మధ్యలో డాక్టర్ మాత్రం లేదు దానికి మాత్రం ఎందుకు మనకి టెన్షన్గా మాట్లాడతాయి 120 డీటెయిల్స్ ఈరోజు మేము వైదేహి హాస్పిటల్ బెంగళూరు వైట్ఫీల్డ్ నుంచి వచ్చాము. సో ఇక్కడ మీకు మెయిన్ మేము ఎందుకు వచ్చాము అని అంటే మన ఆర్గనైజేషన్ ఏదైతే పిలిచిందో వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ చాలా మంది ఉన్నారు జబ్బులతో, సో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఉద్దేశంతో పిలిచినారు. సో ఇక్కడ వీలైనంత వరకు మేము ఇక్కడ అనేక వ్యాధుల్ని చూసి ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో అదంతా మేము ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం. ఏదైతే మీకు వ్యాధులకి ఆపరేషన్ అవసరం ఉంటుందో, ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో, బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటుందో వాళ్ళంతా హాస్పిటల్కి రెఫరెన్స్ చేస్తున్నాం. సో ఇక్కడ హాస్పిటల్లో అయినంత వరకు మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము స్కీమ్ హెల్ప్ ద్వారా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ మేము వచ్చిన డిపార్ట్మెంట్స్ ఏదంటే జనరల్ మెడిసిన్ వచ్చున్నాము, అంటే జనరల్ ఫిజిషియన్, ఎముకల్ డాక్టర్ వచ్చున్నారు,
క్యాన్సర్ డాక్టర్ వచ్చున్నారు, జనరల్ సర్జరీ డాక్టర్ వచ్చున్నారు, ఈఎన్టీ డాక్టర్ వచ్చున్నారు. సో ఇక్కడ మేము ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేసి మాకు ఏ పేషెంట్కి అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళ లిస్ట్ తీసుకొని వెళ్తున్నాము. సో వాళ్ళకి మళ్ళీ మేము కాల్ చేసి మళ్ళీ రెఫరెన్స్ అని పిలుస్తాము. సో పిలిచినాక మీకు స్కీమ్ ఆప్షన్ ఉంటుంది, ప్లస్ మాకు అయినంత వరకు మేము ఇన్వెస్టిగేషన్స్ కానీ రిపోర్ట్స్ చేపించడానికి మేము హెల్ప్ చేస్తాము. సో ఇది ఇవాళ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేసేది.